హాయ్, ఐమ్ డాక్టర్ భవానీ ఫ్రమ్ కృష్ణా డెంటల్ హాస్పిటల్. ఈ రోజు మనం పిల్లలు ఎప్పుడైనా ఆడుకునేటప్పుడు కింద పడిపోతే పళ్ళు నోట్ల నుంచి బయటకు వచ్చేస్తే అప్పుడు ఏం చేయాలనే దాని గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ మీరు పిల్లలు టెన్షన్ పడకండి. పన్ను ఊడిపోయిన దగ్గర ఉన్న చిగురికి అలాగే దగ్గరలో ఉన్న పెదానికి ఏమైనా దెబ్బలు తాకితే వాటి నుంచి రక్తం వస్తుంటే వాటికి డస్ట్ లేకుండా వాటర్ తో క్లీన్ చేసి బ్లడ్ ని కంట్రోల్ చేయాలి. బ్లడ్ కంట్రోల్ చేయడానికి ఫింగర్ ప్రెషర్ గానీ క్లాత్ తో గానీ ప్రెషర్ అప్లై చేసి బ్లడ్ ని కంట్రోల్ చేయండి. తర్వాత ఊడిపోయిన పన్ను మీద డస్ట్ లేకుండా గట్టిగా రబ్ చేయకుండా సోప్ లాంటి కెమికల్స్ ఏం యూజ్ చేయకుండా నీట్ గా క్లీన్ చేసుకోండి. ఆ తర్వాత కుదిరితే ఏ పన్ను అయితే ఊడిపోయిందో దాన్ని తిరిగి సాకెట్ లో పెట్టడానికి ట్రై చేయాలి. సాకెట్ లో పెట్టడం మనకి కుదరకపోతే పన్నుని దగ్గరలో ఉన్న పాలలో గానీ లేకపోతే కొంచెం సెలైన్ వాటర్ లో గానీ పెట్టి దగ్గరలో ఉన్న డెంటిస్ట్ ని కన్సల్ట్ చేయండి. ఒకవేళ మనకి ఆ సమయంలో పాలు గానీ సెలైన్ గానీ అందుబాటులో లేకపోతే పన్ను ఊడిపోయిన బాబు గానీ పాప గానీ నోట్లో బుగ్గ దగ్గర ఉన్న ఉమ్ములో పన్నుని కొంతసేపు ఉంచి తర్వాత డెంటిస్ట్ దగ్గరికి తీసుకెళ్ళండి. క్లినిక్ వెళ్ళిన తర్వాత డాక్టర్ ఊడిపోయిన పన్నుని సేమ్ మళ్ళీ సాకెట్ లో పెట్టి స్ప్లింటింగ్ చేస్తారు. అంటే ఆ పన్నుని మెటల్ వైర్ తో గానీ ఫైబర్ వైర్ తో గానీ బాండింగ్ చేస్తారు. అలా చేసిన తర్వాత కొంత పీరియడ్ అబ్జర్వేషన్ లో ఉంచుతారు. అబ్జర్వేషన్ పీరియడ్ అయిపోయిన తర్వాత అవసరం అయితే మనకి రూట్ కెనాల్ చేసి పన్నుని కాపాడుతారు. మనం ఎంత ఎర్లీగా ఊడిపోయిన పన్నుని తీసుకుని డెంటిస్ట్ దగ్గరికి వెళ్తామో అంత సక్సెస్ఫుల్ గా మనం పన్నుని కాపాడుకోవచ్చు. పన్ను ఊడిపోతే పడేయడమే పరిష్కారం కాదు. డెంటిస్ట్ ని సంప్రదించి ట్రీట్మెంట్ చేయించుకోండి. థ్యాంక్ యూ.